కుంభరాశి వారికి మే 14వ తేదీ గురువారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం ఉదయం నుంచి సాయంత్రంలోపు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి. అలాగే ఈరోజు మీకు సాధారణ రోజు కాదండి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిణామం, మీ మనసులో నిశ్శబ్దంగా మోసుకెళ్తున్నటువంటి ఒక బాధ, ఒక గాయం, ఇవన్నీ ఒక్కసారిగా మారే సూచనలు చాలా బలంగా అయితే కనిపిస్తున్నాయి. ఉదయం కళ్ళు తెరిచిన క్షణం నుండి మీలో ఒక విచిత్రమైనటువంటి భావన ఉంటుంది. ఈరోజు ఏదో జరగబోతుంది అనే ఫీలింగ్, ఒక కొత్త ప్రారంభం మీ దిశగా వస్తుందనే సంకేతం. గతంలో మీపై అన్యాయం చేసిన వారు, మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారు, మీ విలువను అర్థం చేసుకోని వారు ఈరోజు మీ ముందుకు రావాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుంది. మీరు మౌనంగా భరించిన అవమానాలు, మీరు ఎవరికి చెప్పకుండా మోసుకెళ్లిన బాధలు, మీపై వేసిన అపవాదాలు అన్నీ కూడా ఈరోజు మీకు బలంగా బయటపడే రోజు. ముఖ్యంగా ఒక వ్యక్తి, అవును, మిమ్మల్ని ఎప్పుడో చీకొట్టినటువంటి, మిమ్మల్ని అవమానపరిచినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తే మీ ముందుకొచ్చి తల వంచే సమయం దగ్గర పడుతుంది. ఇది కేవలం ఒక కల కాదు, ఇది మీ సహనం, మీ సహనానికి వచ్చిన ఫలితం. మీరు ఎప్పుడు ఎవరికి హాని చేయకుండా మీ మార్గంలో నడిచారు కదా, అందుకే ఈరోజు మీకు విశ్వం న్యాయం చేయబోతుంది. మీరు అనుకున్నది ఆలస్యంగా జరిగినా సరైన సమయంలో జరుగుతోంది అని చెప్పే రోజు అన్నమాట ఇది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కొన్ని చిన్న చిన్న అడ్డంకులు కనిపించినా కూడా, కొంత గందరగోళం, కొంత అసహనం, కానీ మీరు కాస్త శాంతంగా ఉంటే సాయంత్రం వరకు పరిస్థితి పూర్తిగా మారిపోవచ్చు. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత మీకు ఒక సమాచారం, ఒక కాల్ లేదా ఒక వ్యక్తి ద్వారా వచ్చే వార్త మీ జీవితాన్ని మలుపు తిప్పేలా ఉంటుంది. సాయంత్రం సమయానికి మీరు ఊహించని విధంగా ఒక పరిణామం జరుగుతుందండి. మిమ్మల్ని తక్కువగా చూసిన వారు, మీపై అనుమానం పెట్టిన వారు, అదే వారు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీ సహాయం కోరే పరిస్థితి. మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో అది మీ చేతిలో ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, ఇది ప్రతీకారం తీర్చుకునే రోజు కాదు, ఇది మీ విలువను ప్రపంచానికి చూపించే రోజు. ఈ రోజు మీలోని ఆత్మవిశ్వాసం తప్పకుండా పెరగబోతుంది. మీరు ఎవరో, మీ సామర్థ్యం ఏమిటో మీకు మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ గ్రహించే రోజు ఇది. గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి మీ కాళ్ళ దగ్గరకు రావడం అనేది కేవలం సంఘటన కాదు, ఇది మీ విజయానికి ఒక గుర్తు. అందుకే కుంభరాశి వారికి ఈ మే 14వ తేదీ ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. మీరు ఎదురు చూసినటువంటి గౌరవం, మీరు ఆశించినటువంటి గుర్తింపు, ఇవన్నీ మీ దిశగా వస్తున్నాయండి. మీలో ఆ ధైర్యం ఉంచుకోండి, మీ మనస్సును బలంగా ఉంచుకోండి. ఎందుకంటే ఈరోజు మీ కథలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది కాబట్టి. ఈ యొక్క రాశివారు సాధారణ వ్యక్తులు కాదండి, ఆలోచనలో ముందుంటారు. కుంభరాశి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకోబోయే ముందు ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంకొంతమందికి వీలైతే మీరు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు పూర్తి దిన ఫలితాలు తెలుసుకుందాం. ఈ యొక్క రాశివారు మనసులో చాలా లోతైన భావనలు ఉంటాయి. బయటకు చూపించలేకపోయినా లోపల ఎన్నో భావాలు దాచుకుని ఉంటారు. ఈ రాశివారికి దేవుడి కటాక్షం ఆలస్యంగా వచ్చిన తర్వాత మాత్రం జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు కుంభరాశి వారి కిందికి వస్తారండి. కుంభరాశి వారికి శనిగ్రహం అధిపతి, అందుకే వీళ్ళు కష్టానికి ఎప్పుడు భయపడరు, కానీ ఫలితం మాత్రం ఆలస్యంగా వస్తుంది. వీళ్ళలో ఒక గొప్ప గుణం, ఎవరికి తెలియకుండా బాధను భరిస్తారు, కానీ ఒకసారి ఎదిగితే అందరికీ ఆశ్చర్యపరుస్తారనమాట. ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్యలు, లక్కీ నెంబర్స్ వచ్చేసి ఈరోజు మీకు 4, 8, 9 చాలా శుభాన్ని ఇస్తాయి. ఈ సంఖ్యలు మీ నిర్ణయాల్లో, ముఖ్యమైన పనుల్లో మీకు సహాయపడతాయండి. అలాగే మీకు ఈరోజు కలిసి వచ్చేటువంటి లక్కీ కలర్స్ నీలం కలర్, అలాగే బూడిద రంగు మరియు ఆకుపచ్చ రంగు శుభప్రదంగా ఉంటాయి. ఈ రంగులు ధరించడం లేదా మీరు దగ్గర ఉంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇక ఈరోజు పడమర దిశలో చేసే ప్రయాణం మీకు శుభకరంగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పని, మీటింగ్, ఇంటర్వ్యూ లేదా కొత్త ప్రారంభం ఉంటే కనుక పడమర దిశను ఎంచుకోవడం చాలా మంచిది. ఉదయం కొంచెం స్లోగా మొదలైనా కూడా మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా అయితే మారుతాయండి. ఇక సాయంత్రం ఒక ముఖ్యమైనటువంటి సమాచారం లేదా ఒక వ్యక్తి ద్వారా మంచి మార్పు అయితే కనిపిస్తుందండి. ఇక ఈరోజు కుంభరాశి వారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి క్షమాపణ నిజం కాదు, ప్రతి కన్నీరు నిజమైనటువంటి పశ్చాత్తాపం అయితే కాదు. కొంతమంది తమ అవసరాల కోసం, తమ ప్రయోజనాల కోసం మీ మంచితనాన్ని ఉపయోగించుకుంటారండి. వాళ్ళు మీకు దగ్గర అయ్యేది ప్రేమతో కాదు, లాభంతో. ఇక ఈరోజు ఈ రాశి వారికి ఒక సమతుల్యమైనటువంటి అనుకూలమైనటువంటి రోజు అండి. అంటే అన్ని రంగాల్లో ఒకేలా లాభం వస్తుంది, కానీ ప్రతి రంగంలోనూ మీకు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఉద్యోగం, కెరీర్ పరంగా చూసుకుంటే ఈరోజు ఉద్యోగస్తులకు మంచి మార్పులు, సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీ పనిని గుర్తించేవారు ముందుకు వస్తారు. ముఖ్యంగా మీరు గతంలో చేసిన కష్టం ఇప్పుడు ఫలితంగా అయితే కనిపిస్తుంది. ఆఫీసులో మీ మాటకు విలువ కూడా పెరుగుతుందండి. సీనియర్స్ మీపై మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. కొత్త అవకాశాల గురించి సమాచారం వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కానీ కొంతమంది మీ ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ పనిపై మీరు ఫోకస్ పెట్టండి.
ఇక ఈరోజు వ్యాపారస్తులకైతే కొంచెం లాభాల దిశగా అడుగులు పడతాయండి. కొత్త కస్టమర్లు రావడం, పాత డీల్స్ క్లోజ్ అవ్వడం కూడా జరుగుతుంది. పెట్టుబడులు పెట్టాలనుకుంటే చిన్నగా మొదలు పెట్టండి. పార్ట్నర్షిప్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. లాభాలు స్థిరంగా కూడా మీకు పెరుగుతాయి. ఇక ఈరోజు ఆర్థిక పరంగా చూసుకుంటే డబ్బు విషయంలో స్థిరత్వం అయితే ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గే సూచనలు కూడా ఉన్నాయి. ఒక సడన్గా డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. సేవింగ్స్ పెంచుకోవడానికి ఇది మంచి రోజు. ఇక కుటుంబంలో శాంతి సంతోషం అయితే ఉంటుందండి. చిన్న చిన్న గొడవలు ఉన్నవి సాయంత్రానికి తగ్గిపోతాయి. ఇక పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి అవసరం కూడా ఉంటుంది. ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. ఇక ప్రేమలో ఉన్న వారికి భావోద్వేగాల రోజండి. మీరు మీ మనసులోని మాటలను చెప్పడానికి ఇది మంచి సమయం. అపార్థాలన్నీ తొలగిపోతాయి. దూరమైన వ్యక్తి మీకు దగ్గర కావచ్చు. కొత్త పరిచయం కూడా ప్రేమగా మారే అవకాశం అయితే ఉంది. కానీ ఎవరినైనా గుడ్డిగా నమ్మే ముందు 1-2 సార్లు మీరు ఆలోచించండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యంగా సాధారణంగానే బాగానే ఉంటుంది. కానీ మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. సమయానికి ఆహారం తీసుకోండి. ఎక్కువగా ఆలోచించకుండా ఉండండి. కొంచెం విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. ఇక విద్యార్థులకు కూడా ఈరోజు మంచి రోజు అండి. చదువులో ఫోకస్ పెరుగుతుంది. పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు, కొత్త విషయాలు త్వరగా అర్థమవుతాయి. గురువుల నుండి ప్రశంసలు పొందే అవకాశం కూడా ఉంది. ఇక ఈరోజు కొత్త పరిచయాలు మీకు ఉపయోగపడతాయండి. కొంతమంది మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం కూడా ఉంది. కానీ అందరినీ నమ్మేయొద్దు. మీ వ్యక్తిగత విషయాలు ఎవరికి కూడా షేర్ చేయొద్దండి. ఇక ఈరోజు ఈ యొక్క కుంభరాశి వారికి నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉందండి. మిమ్మల్ని చూసి ఓర్వలేని వ్యక్తులు మీపై కుట్రలు పన్నాలని, ప్రయోగాలు చేయాలని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి తగు జాగ్రత్తలు వహించండి. ఈరోజు మీరు పైకంటే ఈరోజు సాధారణంగా కనిపించినా లోపల చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రోజు. ఎందుకంటే ఈ రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది. మనసు చాలా మంచిది. ఎవరినైనా త్వరగా నమ్మేస్తారు. ఎవరినైనా బాధతో వస్తే వెంటనే కరిగిపోతారు. కానీ అదే గుణం కొన్నిసార్లు బలహీనతగా మారుతుంది. ముఖ్యంగా మీపై ముందుగా చేయి కొట్టిన, మిమ్మల్ని అవమానించిన ఒక స్త్రీ, అవును అదే ఆ వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. ఈసారి మాత్రం ఆమె రాక వెనుక అసలు ఉద్దేశం అయితే తప్పకుండా వేరే ఉంటుంది. ఈరోజు ఒక స్త్రీ మీ ముందుకు వచ్చి తల వంచి మాట్లాడుతుందండి. క్షమించు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నన్ను మన్నించు అంటూ మీ కాళ్ళ దగ్గరికి కూడా రావచ్చు. మీరు చూస్తే మీ మనసు కదిలిపోతుంది. పాపం మారిపోతుంది. నిజంగానే బాధపడుతుందేమో అని మీకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు ఒక పెద్ద తప్పు చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆమె నిజంగా మారిందా, లేకపోతే మిమ్మల్ని తన ట్రాప్లోకి లాగడానికి ఒక కొత్త నాటకం ఆడుతుందా? ఇది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి కీలక సమయం. కాబట్టి ఈరోజు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. ప్రతి క్షమాపణ నిజం కాదు. ప్రతి కన్నీరు నిజమైనటువంటి పశ్చాత్తాపం కాదు. కొంతమంది తమ అవసరాల కోసం, తమ ప్రయోజనాల కోసం మీ మంచితనాన్ని ఉపయోగించుకుంటారండి. వాళ్ళు మీ దగ్గర అయ్యేది మీకు ప్రేమతో కాదు, లాభంతో. అందుకే వెంటనే కరిగిపోవద్దు, వెంటనే నమ్మేయొద్దు, వెంటనే మీ జీవితంలోకి తిరిగి ఆహ్వానించొద్దు. కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిది. వారి ప్రవర్తనను తప్పకుండా గమనించండి. సమయం అనేది మీరు తప్పకుండా వారికి ఇవ్వండి. ఇక ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క మే 14వ తేదీ గురువారం రోజు ఒక సమతుల్యమైనటువంటి అవకాశాలతో నిండినటువంటి రోజు. ప్రతి రంగంలోనూ మీరు ముందుకు వెళ్ళే దారులు తెరుచుకుంటాయండి. కానీ అదే దారిలో నడిచే విధానం మాత్రం పూర్తిగా మీ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఎవరిని మీరు గుడ్డిగా నమ్మకండి. మీ మంచితనాన్ని అందరికీ చూపించాల్సినటువంటి అవసరం అయితే ఏదీ లేదు. మీ లక్ష్యాన్ని గుర్తుంచుకొని ఒక్క అడుగు జాగ్రత్తగా ముందుకు వేయండి. మీకు ఎదురయ్యే ప్రతి అవకాశం మీ జీవితాన్ని మార్చే శక్తి అయితే కలిగి ఉంటుంది. అందుకే ధైర్యంగా ఉండండి. స్థిరంగా ఆలోచించండి. మీపై నమ్మకాన్ని తప్పకుండా ఉంచుకోండి. గతంలో మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు ఇప్పుడు మీ విలువను గుర్తించే సమయం ఇది. మీ శ్రమ వృధా కాలేదు. మీ సహనం ఎప్పటికీ కూడా వృధా కాలేదండి. ఇది మీ ఎదుగుదల మొదలయ్యే దశ. కాబట్టి జాగ్రత్త ప్లస్ ధైర్యం ఈజ్వల్ విజయం అనమాట. ఈ రెండు మీలో ఉంటే రేపటి రోజు మీ జీవితంలో ఒక మంచి మలుపు తప్పకుండా మీరు పొందబోతారనమాట. ఇక ఈ యొక్క రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం లోపు మీ జీవితంలో ఎటువంటి భయం లేదు. అంతా కూడా సాఫీగానే ఉంటుందండి. అలాగే ఈరోజు మీరు ఒక విషయాన్ని మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మయ్యదు. అందరూ కూడా మంచివారే. అందరూ కూడా చాలా జాలిగుణం కలిగి ఉంటారు. మాలాగా మేము ఇంతకుముందు అందరికీ సహాయం చేశాను, మాకు కూడా వీరు సహాయం చేస్తారు అని అపోహాలను మాత్రం ఎప్పటికీ కూడా మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఇది కలికాలం కాబట్టి మనం ఎవరికి సహాయం చేశాము అన్నది ముఖ్యం కాదు. మనం ఎవరి చేతుల్లో మనం వారికి సహాయం చేసిన వారి చేతుల్లోనే మోసపోతున్నాము అనేది మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు సహాయం అనేది ఎదుటి వ్యక్తిని రాదండి. మనం చేసిన సహాయం మనకు ఆ భగవంతుడు చూస్తాడు, కానీ ఎదుటి వ్యక్తి తప్పకుండా చూస్తాడు అనేటువంటి మీరు ఆ భ్రమలో నుంచి ముందు బయటికి రండి. నరదిష్టి ప్రభావం వల్ల మీ రాశి వారిపై ఎక్కువగా మీరు ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా ముఖ్యం. కులదేవతను
స్మరించుకోవడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఇప్పటి నుంచి మీరు కులదేవతను ఆరాధించడం మొదలుపెట్టండి. కులదేవత ఆరాధన, కులదేవతను ఎప్పుడు కూడా మనం కొలుస్తూ ఉంటే మనకి ఎటువంటి సమస్యలు అనేవి మన దరికి చేరవండి. చూశారు కదండి కుంభరాశి వారు, ఈరోజు ఉదయం నుండి సాయంత్రం లోపు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.